అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ అస్ట్రాలజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో పంచమ స్థానము, అలాగే పంచమాధిపతి ఒక మనిషి జీవితంలో ఎటువంటి రాజయోగాన్ని అందిస్తారు, అలాగే పంచమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు మనకు ఎటువంటి ఫలితాలను అందిస్తాయి, అలాగే ఒక మనిషి తన జీవితంలో తాను పొందగలిగేటటువంటి అదృష్టాన్నైనా సరే, సంతాన సుఖాన్నైనా సరే, సంతాన ప్రాప్తినైనా సరే, సంతాన భాగ్యాన్నైనా సరే పంచమ స్థానము, అలాగే పంచమాధిపతి ఎలా అందిస్తాయనే విషయం గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. సో, నార్మల్‌గా మనకు జాతకంలో పంచమం అనేది చాలా కీలకమైనటువంటి త్రికోణ స్థానం అవుతుందండి. అంటే మనకు జాతకంలో 3 త్రికోణ స్థానాలు ఉంటాయి. లగ్నము, 5వ ఇల్లు, 9వ ఇల్లు. సో, ఈ త్రికోణాలలో మనకు సెంటర్ పాయింట్ పిల్లర్ అంటే మధ్యలో ఉన్నటువంటి త్రికోణం వచ్చేసి 5వ ఇల్లు అండి. అది మనకు లగ్నాన్ని, భాగ్యాన్ని లింక్ చేసేటటువంటి ఒక త్రికోణం. మరీ ముఖ్యంగా 5వ ఇల్లు అనేది మనం ఎందుకు అక్కడ కీలకంగా నిర్ణయిస్తాము అని కనుక చూసుకుంటే, అది మనకు పూర్వపుణ్య స్థానం అవుతుందండి. అంటే పూర్వపుణ్య స్థానం అనేది ఏంటంటే, పోయిన జన్మలో మనం చేసుకున్నటువంటి పుణ్యకార్యాల యొక్క ఎఫెక్ట్ అయినా సరే, రెసిడ్యూ అయినా సరే, ఈ జన్మలో మనకు తెలియజేసేటటువంటి ఫ్యాక్టర్. అంటే మనం పోయిన జన్మలో చేసుకున్నటువంటి సత్కర్మల యొక్క ఎఫెక్ట్ అనేది ఈ జన్మలో మనకు ఇచ్చేటటువంటి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ హౌస్ మనకు 5వ ఇల్లు అవుతుందండి. సో, ఈ 5వ ఇల్లు అనేది మనకు జాతకంలో అన్‌చేంజబుల్ ఫ్యాక్టర్స్‌ని సూచిస్తుంది. అంటే మనము ఇప్పుడు చాలా చాలా స్థానాలకేంటంటే పరిహారాలనేవి ఉంటాయి. ఇప్పుడు ధనస్థానం బాలేకపోతే లక్ష్మీ స్తోత్రం కానీ, లేకపోతే లాభస్థానం బాలేకపోతే కుబేర స్తోత్రం కానీ ఇలాంటివి. లేకపోతే 4 ఇల్లు బాలేకపోతే 4 ఇంటికి సంబంధించిన పరిహారాలు, 6 ఇల్లు బాలేకపోతే 6 ఇంటికి సంబంధించిన పరిహారాలు. అంటే పరిహారాలు, పూజల వల్ల సరి చేసుకునేటటువంటి ఫ్యాక్టర్స్ మనకు జాతకంలో ఆల్మోస్ట్ చాలా హౌసెస్‌కుంటుంది. ఎక్సెప్ట్ 5వ ఇల్లు, అలాగే 8వ ఇల్లు, 12వ ఇల్లు వీటికి మినహాయిస్తే మిగిలిన అన్ని స్థానాలకు మనం పరిహారాలు చేసుకోవడం ద్వారా వాటి యొక్క స్ట్రెంగ్త్‌ని మనం పెంపొందించుకోవచ్చు. సో, ఎందుకు ఈ 5వ ఇల్లు అనేది మనకు పరిహారాలనేవి పెద్దగా ఉండదు అని గనక చూసుకుంటే, అది సింపుల్‌గా మనం చేసుకున్నటువంటి మన కర్మ యొక్క ఫలితాలను ఈ జన్మలో మనకు సూచించేటటువంటి ఒక స్థానం. సో, పుణ్యం అనేది మనం ఎంతవరకు చేసుకొని ఉంటామో దాన్ని బట్టి మనకు ఈ జన్మలో పంచమ స్థానము, పంచమాధిపతి అంత బలపడతారండి. ఇక్కడ బలం అంటే నేను చెప్పేదేంటంటే, నార్మల్‌గా త్రికోణ స్థానాలనేవి మనకు జాతకంలో ఎంతకెంత శుభత్వం పొంది ఉంటే అంత బలంగా ఉంటుందన్నట్టు భావించాలి. ఎందుకంటే త్రికోణ స్థానాలనేవి మనకు జాతకంలో ద మోస్ట్ బెనిఫిక్ అండ్ ఆస్పీషియస్ హౌసెస్. మనం జాతకంలో అత్యున్నత శుభస్థానాల కింద పరిగణించాల్సొచ్చేటప్పుడు ఫస్ట్ మనం తీసుకోవాల్సిందొచ్చేసి త్రికోణ స్థానాలే. అందులోనూ మరి ముఖ్యంగా పంచమ స్థానం అనేది మనకేంటంటే పుణ్య కార్యాలనే సూచిస్తుంది. అంటే మనం ఎంత పుణ్యం చేసుకొనున్నామో, ఆ పుణ్యం మనకు ఈ జన్మలో ఎంతవరకు మనం పొందగలుగుతామనే విషయాన్ని మనకు 5వ ఇల్లు నిర్ణయిస్తుంది. సో, ద మోస్ట్ పాజిటివ్ అండ్ మోస్ట్ బెనిఫిక్ త్రికోణాలకెల్లా మోస్ట్ బెనిఫిక్ త్రికోణం ఏదైనా ఉందంటే అది 5వ ఇల్లు అవుతుంది. సో, ఈ 5వ ఇంట్లో శుభగ్రహాలున్నా, లేకపోతే 5వ ఇంటి అధిపతి ఎంతకెంత శుభత్వం పొంది ఉంటే అంత మంచిదండి జాతకంలో. నార్మల్‌గా ఒక మనిషి తన జీవితంలో ఎంత స్మూత్‌గా వెళ్ళగలుగుతారు, వాళ్ళ లైఫ్ ఎంత సాఫీగా ఉండగలుగుతుంది, వాళ్ళ లైఫ్‌లో స్ట్రగుల్ ఎంతవరకు తక్కువుంటుందనేది మనకు 5వ ఇల్లు నిర్ణయిస్తుందండి. నార్మల్‌గా ఇప్పుడు ఆహ్, 5వ ఇల్లు అనేది ఎలాంటి ప్రభావాన్ని ఇస్తుందంటే ధనస్థానము, లాభస్థానము, కేంద్ర స్థానంలో ఇచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయంటే ఆహ్, మనం దానికి శ్రమ అనేది తోడేస్తేనే మనకు రిజల్ట్ ఇస్తుంది. అంటే ఆపర్చునిటీ అనేది మనకు క్రియేట్ చేసి ఇచ్చేది జాతకంలో 5వ ఇల్లే. ఆపర్చునిటీ అనే దానికి మనకు కర్మతో సంబంధం లేదండి. ఆపర్చునిటీ అనేది ఏంటంటే మన యొక్క తలరాతలో ఉంటేనే అది మనకొస్తుంది. అంటే ఫేట్ అని చెప్తాం కదా! సో, ఫేట్‌లో మనకు ఆపర్చునిటీస్ అనేవి రాసిపెట్టుంటే, దానికి మనం పెట్టేటటువంటి ప్రతిఫలం ద్వారా మనకు అందేటటువంటి రిజల్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. సో, లైఫ్‌లో మనకున్నటువంటి అవకాశాలని, అదృష్టాలని, ఆపర్చునిటీస్‌ని అన్నిటిని మనకు 5వ ఇల్లు నిర్ణయిస్తుంది. సో, నార్మల్‌గా మనకు 5వ ఇంట్లో గనక శుభగ్రహాలు ఉంటే అది చాలా మంచిదండి. ఎందుకంటే 5వ ఇల్లు అనేది ఒక రకంగా సాఫ్ట్ నేచర్డ్ హౌస్. అది మనకు సంతానాన్ని సూచిస్తుంది, పూర్వపుణ్యాన్ని సూచిస్తుంది, మంత్రసిద్ధిని సూచిస్తుంది, క్రియేటివిటీని సూచిస్తుంది, నాలెడ్జ్‌ని సూచిస్తుంది. సో, ఇలాంటి హౌసెస్‌లో మనకు క్రూర గ్రహాల కంటే సౌమ్య గ్రహాలు ఉంటే మంచిదండి. ఇక్కడ సౌమ్య గ్రహాలు అంటే నైసర్గిక శుభగ్రహాలని భావించొచ్చు.
చంద్రుడు, బుధుడు, శుక్రుడు, గురువు వీళ్ళు. సో, ఇప్పుడు 5వ ఇంట్లో మరి పాపగ్రహాలుంటే వాళ్ళు మనకు చెడు చేస్తారని అంటే అలా కాదండి. అది వాళ్ళ లగ్నాల బట్టి ఆధారపడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లగ్నం తీసుకుంటే లగ్నానికి పంచమ స్థానం మేషరాశి అవుతుంది. సో, మేషరాశిలో కుజుడు ఉంటే మంచిదే, ప్రాబ్లమ్ లేదు. మేషరాశిలో సూర్యుడు ఉంటే మంచిదే, ప్రాబ్లమ్ లేదు. అలాగే ఇప్పుడు మనం ఒకవేళ కన్యా లగ్నం తీసుకుందాం. కన్యా లగ్నానికి పంచమ స్థానం మకరం అవుతుంది. సో, పంచమ స్థానంలో శని ఉంటే మంచిదే. పంచమ స్థానంలో రాహు ఉంటే మంచిదే. అది ఆయా లగ్నాల బట్టి ఆధారపడుతుంది. కాకపోతే ఇక్కడ పాపగ్రహాలు 5వ ఇంట్లో ఉండాల్సొస్తే వాటికి స్థాన బలం ఉంటే మంచిదండి. ఈవెన్ అక్కడ సూర్యుడు, కుజుడు, శనీశ్వరుడు, రాహువు, కేతువు కూడా ఉండొచ్చు. ప్రొవైడెడ్ అవి అక్కడ స్థాన బలం పొందగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వృశ్చిక లగ్నానికి 5వ ఇంట్లో గనక కేతు ఉంటే మంచిదే. లేదు వృషభ లగ్నానికి 5వ ఇంట్లో రాహు ఉంటే మంచిదే. లేదు కుంభ లగ్నానికి కూడా 5వ ఇంట్లో రాహు ఉంటే మంచిదే. సో, ఇలాగా మనకేంటంటే రాహుకేతువులు కానీ, పాపగ్రహాలు కానీ 5వ ఇంట్లో ఉండడం వల్ల కూడా ప్రాబ్లమ్ లేదు. ప్రొవైడెడ్ అవి అక్కడ ఎయిదర్ అది వాళ్ళకు మిత్రక్షేత్రం అవ్వాలి, స్వక్షేత్రం అవ్వాలి, ఉచ్చక్షేత్రం అవ్వాలి ఒకటి. సో, నార్మల్‌గా మనకు రాజయోగం ఎలా ఏర్పడుతుంది? 5వ ఇంటికి సంబంధించినటువంటి రాజయోగాలు ఎలా ఉంటాయనంటే, 5వ ఇంటధిపతి మనకు జాతకంలో కేంద్రాల్లో కానీ, కోణాల్లో కానీ ఉంటే మంచిదండి. ఫస్ట్ ప్రయారిటీ మనం పంచమాధిపతి కేంద్రాల్లో ఉంటే అది చాలా మంచి రాజయోగం మనకు. ఎందుకంటే నార్మల్‌గా 5వ ఇల్లు అనేది మనకు త్రికోణం అవుతుంది కాబట్టి, ఎప్పుడైనా సరే త్రికోణాధిపతి కేంద్రంలో ఉంటే అది రాజయోగాన్ని ఇస్తుంది. సో, పంచమాధిపతి మనకు చతుర్థంలోనో, సప్తమంలోనో, దశమంలోనో ఉంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్‌మెంట్. లగ్నంలో కూడా ఉండొచ్చనుకోండి. కానీ లగ్నం అనేది మనకు పంచమ స్థానానికి భాగ్యస్థానం అవుతుంది కదా! సో, అది లిటరల్‌గా అక్కడ మనం కేంద్రం కింద తీసుకోలేము. అది మనకు త్రికోణం కిందే భావిస్తాం మనం. సో, మెయిను పంచమాధిపతి 4వ ఇంట్లోనో, 7వ ఇంట్లోనో, 10వ ఇంట్లోనో ఉంటే అది చాలా మంచి రాజయోగం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద లగ్న. అది వాళ్ళకు శత్రుక్షేత్రమైనా సరే, మిత్రక్షేత్రమైనా సరే మంచిదే అది మనకు. అలాగే సెకండ్ కేటగిరీలో పంచమాధిపతి త్రికోణాల్లో ఉంటే కూడా మంచిదే. అంటే పంచమాధిపతి లగ్నంలోనో, పంచమంలో స్వక్షేత్రబడిన లేకపోతే భాగ్యంలో ఉన్నా కూడా అది మనకు రాజయోగానికి దారితీస్తుంది. థర్డ్ కేటగిరీ వచ్చేసి పంచమాధిపతి ధనస్థానంలోనో, లాభస్థానంలోనో ఉంటే మంచిదండి. ఇంకా లాస్ట్ కేటగిరీ ఏంటంటే పంచమాధిపతి దుస్థానంలో ఉండడం మంచిది కాదు నార్మల్‌గా. ప్రొవైడెడ్ ఆ పంచమాధిపతి దుస్థానంలో ఉంటే అది ఉచ్చబడాలి. అంటే బలపడాలి. అక్కడ ఎయిదర్ దానికి స్థానబలం లభించాలి, లేకపోతే ఉచ్చబలం లభించాలి, అలా చూసుకోవాలి. సో, ఇక్కడేంటంటే పంచమాధిపతి ఒకవేళ దుస్థానంలో ఉండి అది అక్కడ ఉచ్చబడకపోతే అప్పుడు అది చెడు చేస్తుందనంటే, అప్పుడు దాన్ని మనం ఎలా పరిగణించాలంటే, పంచమాధిపతి సపోజ్ ఇప్పుడు వ్యయంలో ఉన్నారనుకోండి, అప్పుడు వ్యయాధిపతి బలాన్ని బట్టి పంచమాధిపతి ఎలా రియాక్ట్ అవుతారనేది మనం చూసుకోవాలి. అంటే పంచమాధిపతి వ్యయంలో ఉంటే ఎయిదర్ వ్యయాధిపతి స్వక్షేత్రబడి ఉండాలి, ఉచ్చంలో ఉండాలి, వర్గోత్తమంలో ఉండాలి. అప్పుడు పంచమాధిపతి వ్యయంలో ఉన్నా కూడా ఆయన అక్కడ పాజిటివ్‌గానే వ్యవహరిస్తారు. బట్ దాన్ని లిటరల్‌గా మనం రాజయోగం కింద భావించలేము. నార్మల్‌గా రాజయోగం పంచమ స్థానం ద్వారా ఎలా ఏర్పడుతుందంటే 4వ ఇంట్లోనో, 7వ ఇంట్లోనో, 10వ ఇంట్లోనో, లగ్నంలోనో ఉంటే మంచిదండి. సో, ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే పంచమ స్థానం అనేది ఒక మనిషి జాతకంలో సంతాన ప్రాప్తిని ఎలా కలిగిస్తుందంటే నార్మల్‌గా పంచమ స్థానంలో శుభగ్రహాలు ఉంటే వాళ్లకు సంతానం కలిగేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటుందండి. అంటే సంతానం కలిగేటప్పుడు వాళ్లకు అబార్షన్స్ కానీ, టెర్మినేషన్స్ కానీ, మిస్‌క్యారేజెస్ కానీ అలాంటివేమీ లేకుండా స్మూత్‌గా కలిగే రకంగా చూసుకుంటుంది. నార్మల్‌గా సంతాన స్థానము, సంతానాధిపతి ఎంతకెంత పాపత్వం చెందితే అంతకంత మనకు లైఫ్‌లో కాంప్లికేషన్స్ అనేవి పెరుగుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సంతాన స్థానంలో మనకు ఒక పాపగ్రహం ఉందనుకోండి, నార్మల్‌గా అది సంతానాన్ని డిలే చేసే రకంగా చూసుకుంటుంది. అంటిల్ అన్‌లెస్ ఆ పాపగ్రహం అక్కడ బలపడితే తప్ప మిగిలిన కేసెస్‌లో ఏంటంటే సంతానం కలిగేటప్పుడైనా హెల్త్ కాంప్లికేషన్స్ వస్తుంది. అలాగే సంతానం కలగడం ఏమైనా కొంచెం ఆలస్యం అవుతుంది. కానీ ఇక్కడేంటంటే మనం జాతకంలో చేసేటటువంటి ఒక మిస్‌కన్సెప్షన్, ఒక మిస్‌అండర్‌స్టాండింగ్ ఏంటి అనంటే సంతాన ప్రాప్తిని, సంతాన సుఖాన్ని 2 మనం మిక్సప్ చేసుకుంటామండి. అంటే నార్మల్‌గా జాతకంలో మనకు సంతాన బలం ఎలా పరిగణించాలంటే పంచమాధిపతి ఉన్న లొకేషన్‌ని బట్టి మనం చూసుకోవాలి. అంటే పంచమాధిపతి ఉచ్చంలో ఉంటే సంతాన బలం బావుందన్నట్టు భావించాలి.
కానీ సంతాన సుఖం అనేది మనం ఎలా పరిగణించాలంటే, పంచమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క బిహేవియర్. అంటే పంచమ స్థానం అనేది ఎంతకెంత శుభత్వం పొంది ఉందో, అంతకంత వాళ్ళకు సంతానం నుంచి పొందాల్సినటువంటి సుఖం కూడా లభిస్తుందండి. సో, ఇక్కడేంటంటే చాలామందికేంటంటే సంతానంలో ఇప్పుడు సంతాన స్థానంలో పాపగ్రహాలు ఉన్నాయనుకోండి, వాళ్ళకు నార్మల్‌గా పిల్లలు డిలే అవ్వాలి. లేదా పిల్లలు కలిగేటప్పుడు ఏదైనా ఇష్యూ రావాలి. సో, కొన్ని కొన్ని జాతకుల్లో ఏమవుతాయంటే సంతాన స్థానంలో పాపగ్రహాలు ఉండి, వాళ్ళకు పిల్లలు కలిగేటప్పుడు ఎటువంటి ఇష్యూ లేకుండా నార్మల్‌గా అప్రోప్రియేట్ టైంలో కలుగుతారు. సో, అలాంటప్పుడు వాళ్ళకు సంతాన ప్రాప్తి కలిగింది కదా! సో, సంతాన స్థానంలో పాపగ్రహాలు ఉండడం వల్ల దానివల్ల ఇబ్బందులేమి రాదా అనంటే, సంతాన ప్రాప్తినిస్తారు కానీ, సంతాన సుఖాన్నిచ్చేటప్పుడు ఏమైనా దెబ్బతీస్తారు. అంటే ఎయిదర్ వాళ్ళ పెంపకంలో ఏదైనా ప్రాబ్లమ్ రావడం, పుట్టిన తర్వాత పిల్లలకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ రావడము, లేకపోతే పిల్లలకి, పేరెంట్స్‌కి మధ్య ఉన్నటువంటి అనుబంధము, ఆప్యాయత అనేది పెద్దగా లేకుండా ఉండడము, అలాంటివేమైనా జరగొచ్చు. మెయిన్‌గా ఏంటంటే ఆహ్, పిల్లలతో ఉన్నటువంటి అటాచ్‌మెంట్, బాండింగ్ అనేది పెద్దగా ఉండకపోవచ్చు. ఏది సంతాన స్థానంలో పాపగ్రహాలు ఉండి, సంతానం అనేది వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కలిగితే. ఇదే సంతాన స్థానంలో పాపగ్రహాలు ఉండి, వాళ్ళకు పిల్లలు కలిగే కన్నా ముందే ఏదైనా ఒక పెద్ద ఇష్యూ వచ్చిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అబార్షన్స్ కానీ, మిస్‌క్యారేజెస్ కానీ, ప్రాబ్లమ్స్ కానీ వచ్చిందనుకోండి. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, సంతాన ప్రాప్తి కలిగేటప్పుడు వాళ్ళకు ఇబ్బందులు తీసుకొచ్చింది కాబట్టి, సంతాన సుఖాన్ని వాళ్ళకు మంచిగా అందిస్తుంది. అంటే పిల్లలు కలిగేటప్పుడే వాళ్ళు చాలా ఎక్కువ హెల్త్ ఇష్యూస్, కాంప్లికేషన్స్ ఫేస్ చేసి ఉంటారు కాబట్టి, పిల్లలు పుట్టక ముందే వాళ్ళు ఆ కష్టాలను అనుభవించేస్తారు. సో, పిల్లలు పుట్టిన తర్వాత ఏంటంటే, వాళ్ళ యొక్క పెంపకము, వాళ్ళ నుంచి పొందాల్సిన సంతాన సుఖం అనేది వాళ్ళకు చాలా మంచిగా లభిస్తుందండి. సో, ఇలాంటి ఒక యాస్పెక్ట్ అనేది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్‌లో ఎలా ఉంటుందనేది ఇప్పుడు మనం ఒక హారోస్కోప్ ద్వారా వివరించుకుందాము. మీరు గనక స్క్రీన్‌ని గమనిస్తే మీకొక జాతకం కనబడుతుంది చూడండి. ఇది ఒక మగవారి జాతకం అండి. ఈయన జన్మించింది వృశ్చిక లగ్నంలో జన్మించారు. ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో సూర్యుడు, చతుర్థంలో వక్రించిన బుధుడు, కుజుడు, పంచమంలో శనీశ్వరుడు, రాహువు, సప్తమంలో చంద్రుడు, దశమంలో వక్రించినటువంటి గురువు, ఏకాదశంలో కేతువు ఉన్నారు. సో, ఇక్కడ గురువుకి నేను బ్రాకెట్స్ వేసింది ఎందుకంటే ఆయన వక్రించున్నారు. అది ఇంపార్టెంట్‌గా గమనించాలి. సో, ఇప్పుడు ఈ జాతకం చూసుకునేటప్పుడు మనం మోస్ట్ ఇంపార్టెంట్‌గా ఇక్కడ కన్సిడర్ చేయాల్సింది సంతాన స్థానాన్ని, సంతాన సుఖం గురించి మనం ఇక్కడ చూసుకోవాలండి. ఎందుకంటే ఈ జాతకంలో మనకు ఐదో ఇంటిని గనక చూసుకుంటే, ఐదో ఇంట్లో ఈయనకు శనీశ్వరుడు, రాహువు ఉన్నారు. అలాగే ఐదో ఇంటి అధిపతి గురువు వక్రించి ఉన్నారు. సో, నార్మల్‌గా ఇప్పుడు ఈ జాతకానికి పంచమ స్థానం అనేది బలంగా ఉందా? లేదా? అనేది ఎలా నిర్ణయించాలి? మనం నార్మల్‌గా చూసేటప్పుడు పంచమ స్థానంలో గనక పాపగ్రహాలు ఉంటే అది మంచిది కాదు నార్మల్‌గా. ఇక్కడ చూసుకుంటే ఈయనకు పంచమ స్థానంలో పాపగ్రహాలే ఉన్నాయి. అంటే శనీశ్వరుడు ఉన్నారు, రాహు ఉన్నారు. సో, నార్మల్‌గా అక్కడ పంచమ స్థానం పాపత్వం చెందుంది. అది మంచిది కాదు. అలాగే పంచమ స్థానం పాపత్వం చెందినా కూడా పంచమాధిపతి బలపడితే పంచమ స్థానం యొక్క పాపత్వం అనేది తొలగిపోతుంది మనకు. సో, ఇక్కడ పోనీ పంచమాధిపతి బలపడ్డారనంటే నార్మల్‌గా ఆయన దశమ స్థానంలో ఉండడం చాలా మంచి ప్లేస్‌మెంట్ అండి. ఇందాక నేను చెప్పినట్టు పంచమాధిపతి దశమంలో ఉంటే అది మనకు రాజయోగానికి దారితీస్తుంది. సో, ఇక్కడ పంచమాధిపతి కేంద్ర స్థానమైనటువంటి దశమ స్థానంలో మిత్రక్షేత్రంలో సూర్యుడి ఇంట్లో ఉన్నారు. సో, అది నార్మల్‌గా అక్కడ రాజయోగానికి దారి తీయాలి. కాకపోతే గురువు అక్కడ మనకు నార్మల్‌గా లేరు. ఆయన వక్రించి ఉన్నారు. సో, ఇప్పుడు మనకు పంచమాధిపతి వక్రిస్తే దాన్ని మనం పాజిటివ్‌గా తీసుకోవాలా? నెగెటివ్‌గా తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఈయనకు అంతా పాజిటివ్‌గా జరిగిందండి. ఎలా జరిగింది అనంటే మెయిన్‌గా ఇక్కడ పంచమ స్థానంలో పాపగ్రహాలు ఉండడం అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది మనకు. దానివల్ల ఆయనకు ఇబ్బందులొచ్చింది. ఎలా వచ్చింది అని గనక చూసుకుంటే ఆయన జన్మించింది సూర్య దశలో జన్మించారండి. ఆహ్, ఒక ఒక 1 మంత్ బ్యాలెన్స్ ఉండేటప్పుడు జన్మించారు అంతే. సో, సూర్యదశ అయిన తర్వాత చంద్రదశ, చంద్రదశ తర్వాత కుజదశ జరిగిందాయనకు. కరెక్ట్‌గా ఆయనకు రాహుదశ 1985కు స్టార్ట్ అయింది. అది 2003 వరకు జరిగిందాయనకు. సో, మెయిన్ ఏంటంటే ఆయనకు మ్యారేజు 1996లో జరిగిందండి. సో, ఇక్కడ ఆయనకు ప్రాబ్లమ్ ఎక్కడ వచ్చిందంటే, ఆయనకు పెళ్లి 28 సంవత్సరాలు ఉండేటప్పుడు జరిగింది. కానీ వాళ్ళు పిల్లల కోసం ప్రయత్నిస్తే ఆయనకు 4 ఏళ్ళైనా కూడా అసలు కన్సీవ్ అవ్వలేదు వాళ్ళ భార్య.
అంటే పిల్లలు కలగడం అనేది చాలా ఆలస్యమైంది ఆయనకు. పోనీ ఈ ఆలస్యమైన తర్వాత ఆయన భార్య కన్సీవ్ అయ్యారు. ఎప్పుడు 2000 సంవత్సరంలో కన్సీవ్ అయ్యారు. కానీ ఆ కన్సీవ్ అయిన సంతానం కూడా ఆయనకు అబార్షన్ అయిందండి. అంటే వాళ్ళకి అబార్ట్ అయింది. అంటే సంతాన క్షయం అనేది జరిగింది. సో, ఇక్కడ మనం చూసుకునేటప్పుడు ఏంటంటే, సంతాన స్థానంలో ఉన్నటువంటి రాహు దశ జరిగేటప్పుడే ఆయనకు పెళ్ళయింది. వాళ్ళు పిల్లల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నంలో వాళ్ళు విఫలమవుతున్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సీవ్ అవ్వడమే అక్కడ లేట్ అయిపోయింది వాళ్ళకు. పెళ్ళై 4 ఏళ్లైనా కూడా వాళ్ళకసలు పిల్లలు కలగలేదు. పోనీ కన్సీవ్ రాక రాక అవ్వక కన్సీవ్ అయినా కూడా ఆ కన్సీవ్ అయినటువంటి సంతానం అబార్ట్ అయిపోయింది వాళ్ళకు. ఇది ఎందుకు ఇక్కడ నేను ఇంపార్టెంట్‌గా ప్రెస్ చేసి చెప్తున్నాను అనంటే, సంతాన స్థానంలో పాపగ్రహాలు ఉండేటప్పుడు నార్మల్‌గా అది సంతానాన్ని డిలే చేయాలి. ఇక్కడ డిలే ఎలా అవుతుందంటే ఆయనకు మ్యారేజ్ అవ్వడమే కొంచెం లేట్. 1996 అంటే ఆయనకప్పుడు 28 ఏళ్ళు అనుకోండి. 28 ఏళ్లకు పెళ్లి చేసుకున్నా కూడా 32 ఏళ్ళు వచ్చేంత వరకు ఆయనకు సంతానంలో ఎటువంటి పురోగతి లేదు ఆయనకు. ఒకటి. 33 ఏట ఆవిడ కన్సీవ్ అయినా కూడా అది అబార్ట్ అయిపోయింది. అంటే ఇక్కడ పెళ్ళిని ఆలస్యం చేస్తుంది. ఐదో ఇల్లు. పెళ్ళైన తర్వాత సంతానం కలగడానికి కూడా ఆలస్యం చేస్తుంది. సంతానం కలిగిన తర్వాత కూడా ఆ సంతానాన్ని క్షయం చేస్తుంది. అంటే సంతానాన్ని ఆయనకు ఇవ్వట్లేదు సక్రమంగా. అబార్ట్ అవుతుంది. సో, ఇక్కడ ఏంటంటే సంతాన స్థానంలో పాపగ్రహాలు ఉండేటప్పుడు సంతానం కలిగే విషయంలో ఆయనకు చాలా విపరీతమైనటువంటి ఒడిదుడుకుల్ని, కష్టాలని తీసుకొచ్చింది. కానీ ఆయనకేంటంటే 2002 సంవత్సరంలో ఇద్దరు అమ్మాయిలు ట్విన్స్ జన్మించారు. అలాగే 2004 సంవత్సరంలో ఒక కొడుకు జన్మించారు. ఇది ఎందుకు చెప్తున్నాను అనంటే, ఇప్పుడు ఆయనకు సంతాన స్థానం పాపత్వం చెందడం వల్ల సంతానం కలిగేటప్పుడు ఇష్యూస్ తీసుకొచ్చింది కానీ, సంతానం లేకుండా చేయలేదు. సంతానం కలిగారు ఆయనకు. కానీ సంతానం కలిగే కన్నా ముందు కష్టాలనిచ్చారు. ఇక్కడ సంతానం కలిగిన తర్వాత ఏంటంటే, వాళ్ళ సంతాన సుఖాన్ని ఆయన మంచిగా పొందగలిగారు. ఆయనకు ఇద్దరు ట్విన్స్ జన్మించారు 2002లో. ఒకరు బీటెక్ చేశారు, ఒకరు డాక్టర్ చేశారు. ఇద్దరికీ కూడా మొన్న రీసెంట్‌గా ఒక 4 మంత్స్ బ్యాక్ పెళ్లి జరిగింది. రెండో అమ్మాయికి 4 మంత్స్ బ్యాక్ జరిగింది. ఫస్ట్ అమ్మాయికి ఏంటంటే 1 ఇయర్ ముందు జరిగింది. అంటే ఇక్కడ నేను చెప్పేదేంటంటే, పిల్లలు కలగడంలో ఆయనకు ఇబ్బందొచ్చింది కాబట్టి, పిల్లల్ని పెంచేటప్పుడు ఆయనకు ఎటువంటి ప్రాబ్లమ్ రాలేదు. వాళ్ళు మంచిగా చదువుకోగలిగారు. వాళ్ళ నుంచి పొందాల్సిన సుఖం పొందగలిగారు. వాళ్ళు కూడా ఏంటంటే మంచిగా సంపాదించగలిగారు. ఇక్కడ ఈయనకు పిల్లలు కలిగిన తర్వాత అదృష్టం మంచిగా కలిగిందండి. ఎందుకనంటే అక్కడ సంతానాధిపతి లక్ష్మీ యోగంలో ఉన్నారు చూడండి. ధనాధిపతి అయినటువంటి గురువు, లాభాధిపతి అయినటువంటి బుధుడు ఒకరినొకరు చూసుకుంటున్నారు. ప్రొవైడెడ్ సంతానాధిపతి కూడా గురువే అవుతారు. సో, సంతానాధిపతి లక్ష్మీ యోగంలో ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు ఏంటంటే, పిల్లల ద్వారా ఆయనకు ఆర్థిక లబ్ధి చేకూరాలి. అంటే ఈయనకే సొంతంగా బిజినెస్ ఉంది. దాంట్లో ఆయనకు మంచి ప్రాఫిట్స్ వచ్చింది. డెవలప్‌మెంట్ జరిగింది. బట్ పిల్లల ద్వారా కూడా ఆయనకు ఆదాయం వచ్చింది. అంటే ఆ అబ్బాయి ఇంకా చదువుకుంటున్నాడు. బట్ మెయిన్ ఏంటంటే పిల్లలు కలిగేటప్పుడు ఆయనకు ఆలస్యం జరిగినా కూడా పిల్లల వల్ల ఆయనకు సంతాన సుఖం కలిగింది. అది మనం ఇంపార్టెంట్‌గా గమనించాలి. ఒకటి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నార్మల్‌గా శని, రాహువులు గనక ఐదో ఇంట్లో ఉండేటప్పుడు అది కూడా పర్టిక్యులర్‌గా వృశ్చిక లగ్నానికి వాళ్ళిద్దరూ నైసర్గిక పాపగ్రహాలు అవుతారు. లగ్నాతు పాపగ్రహాలు అవుతారు. సో, నార్మల్‌గా మనం జాతకం చూసేటప్పుడు ఏంటంటే సంతాన స్థానంలో గనక పాపగ్రహాలు ఉంటే పిల్లలే కలగరని చెప్పేస్తాం. కానీ ఇక్కడ పిల్లలు కలగడానికి అక్కడ సపోర్టివ్ ఫ్యాక్టర్‌గా ఉండేదేంటంటే, గురువు వక్రించి ఉండడం అండి. ఎందుకు గురువు వక్రిస్తే ఆయనకక్కడ మంచి చేశారు అని గనక చూసుకుంటే, గురువు అక్కడ వక్రించి ఉన్నా కూడా ఆయన ఉన్నది ఎలా ఉన్నారని చూడాలి. ఆయన మఖా నక్షత్రంలో ఉన్నారు. అంటే అది కేతు నక్షత్రం అవుతుంది. కేతువు కూడా వక్రగ్రహమే అవుతుంది ఆయనకక్కడ. సో, ఒక వక్రగ్రహం ఇంకొక వక్రగ్రహ నక్షత్రంలో ఉంటే అది మంచిది. నంబర్ 1. నంబర్ 2 ఈ గురువు వక్రించేటప్పుడు ఏంటంటే పంచమ స్థానంలో కూడా ఆయనకు ఒక వక్రగ్రహం ఉంది చూడండి. రాహు ఉంది ఆయనకు. సో, రాహు ఉన్నటువంటి రాశ్యాధిపతి వక్రించేటప్పుడు రాహు కూడా ఆ లగ్నానికి మంచి చేయాలి. అంటే పాజిటివ్ రిజల్టే ఇవ్వాలి. కాకపోతే ఆ పాజిటివ్ రిజల్ట్ ఆయన ఎలా ఇస్తున్నారంటే ఇనీషియల్‌గా కొంచెం నెగెటివ్ ఫేస్‌ని ఇంపాక్ట్ చేసి తర్వాత ఇస్తున్నారు. ఇంకో గమ్మత్తు ఏంటంటే ఈయనకు రాహుదశ 1985లో స్టార్ట్ అయింది. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఆయనకు పంచమ స్థానం ఇన్‌ఫ్లుయెన్సే ఉందండి. రాహు ఒక 18 సంవత్సరాలు ఐదో ఇంట్లో ఉండి గ్రహదశ జరుగుతుంది. రాహు తర్వాత గురుదశ జరిగింది. ఆయన పంచమాధిపతి అవుతున్నారు. మళ్ళీ ఆ పంచమ స్థానం ఇన్‌ఫ్లుయెన్సే ఉంది ఆయనకు. ఈవెన్ గురువు తర్వాత ఇప్పుడు శని దశ జరుగుతుంది. శని కూడా ఐదో ఇంట్లో ఉండి జరుగుతుంది. అంటే నార్మల్‌గా మనకు పంచమ స్థానం అనేది పాపత్వం చెందేటప్పుడు ఎలా ఉంటుందంటే, పిల్లలు కలిగేటప్పుడు అది ఏమైనా ప్రాబ్లమ్ ఇవ్వచ్చు కానీ, పంచమాధిపతి బలంగా ఉంటే
ఆ ప్రాబ్లమ్ అనేది వాళ్ళకు పిల్లలు కలిగిన తర్వాత ఉండదండి. చాలామందికేంటంటే సంతాన స్థానం పాపత్వం చెంది, సంతానాధిపతి బలహీనపడి, పిల్లలు కలిగేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా కలుగుతారు. నార్మల్‌గా అప్రాప్రియేట్ టైంలో మ్యారేజ్ అవుతుంది. అప్రాప్రియేట్ టైంలో పిల్లలు కలుగుతారు. కానీ పిల్లలు కలిగిన తర్వాత వాళ్ళకు పిల్లల ద్వారా ఏమైనా ఇష్యూస్ వస్తుంది. ఎయిదర్ వాళ్ళ హెల్త్ పరంగా కానీ, వాళ్ళ బిహేవియర్ వల్ల కానీ, లేకపోతే వాళ్ళ వల్ల వీళ్ళకేదైనా చెడ్డ పేరు రావడం కూడా జరుగుతుంది కొన్ని కొన్ని సార్లు. మరీ దారుణమైనటువంటి కేసెస్‌లో ఎలా ఉంటుందంటే, పెరిగి పెద్దవాడైన తర్వాత పిల్లల్ని కోల్పోయిన వాళ్ళు కొంతమందుంటారు. అంటే కరెక్ట్‌గా పెళ్లి చేసే ఏజ్‌కొచ్చేటప్పుడు వాళ్ళని కోల్పోయే రకంగా ఉంటుంది. యాక్సిడెంట్‌లో చనిపోవడము. అంటే దానికి తోడు విపరీతమైనటువంటి పితృదోషాలు అలాంటివి ఉంటే అలా జరుగుతాయి. నార్మల్‌గా ఏంటంటే, సంతాన స్థానం పాపత్వం చెందేటప్పుడు మనం చేసుకోవాల్సిన రెమెడీ ఏంటి అనంటే, మెయిన్‌గా పొంతన చూసేటప్పుడు. మ్యారేజ్ చేసేటప్పుడు ఒకరికి పాపత్వం ఉంటే, చేసుకునే పార్ట్నర్‌కి అది శుభత్వం పొంది ఉంటే అది కాంపెన్సేట్ అవుతుందండి. ఇక్కడ మెయిను వాళ్ళ భార్యకు కూడా అంటే ఈయన భార్యకు కూడా పంచమ స్థానంలో కుజుడు అలాగే కేతువు కలిసున్నారు. సో, ఇక్కడేంటంటే భార్యాభర్తలు ఇద్దరికీ కూడా పంచమం అనేది పాపత్వం చెందింది కాబట్టి ఆలస్యమైంది వాళ్ళకు. ఇది ఆలస్యం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. పంచమ స్థానం అనేది పాపత్వం చెందేటప్పుడు ఎయిదర్ పిల్లలు కలిగేటప్పుడు ఏదైనా ఇష్యూ వస్తే అప్పుడు వాళ్ళకు సంతాన సుఖం మంచిగా లభిస్తుంది. సో, ఇక్కడ చాలామందికేంటంటే పంచమ స్థానం పాపత్వం చెంది ఉండి చేసుకునే వాళ్ళకు శుభత్వం పొంది ఉంటే, వాళ్ళకు జరిగిన శుభత్వం వల్ల వీళ్ళకు జరిగినటువంటి పాపత్వం అనేది కాంపెన్సేట్ అవుతుందండి. అలాగే పంచమాధిపతి బలాన్ని బట్టి మనం పంచమం యొక్క శుభత్వం అంటే ఒక రకంగా పిల్లల వల్ల వాళ్ళకి యోగం కలుగుతుందనేది చూసుకోవాలి. ఇక్కడ పిల్లల ద్వారా ఆయనకు యోగం కలిగింది. ఎందుకంటే పంచమాధిపతి కేంద్ర స్థానమైనటువంటి దశమ స్థానంలో మిత్రక్షేత్రంలో బలంగా ఉన్నారు. సో, ఒక రకంగా సంతాన ప్రాప్తి నుంచే ఆయనకు యోగం అనేది స్టార్ట్ అయింది. సో, ఇంతవరకు నా వీడియో చూసారనంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క వాల్యుయబుల్ ఒపీనియన్స్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఛానెల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ.